అందరికీ శుభోదయం అండి. అయితే మనం ఇప్పుడు ఈ ఒక్క స్టీమింగ్ తాలూకా హెల్త్ బెనిఫిట్స్ చెప్తున్నాను మీకు. దీనివల్ల మన స్కిన్‌లో ఉన్న అంటే 2 రకాల క్లీనింగ్‌లు ఈ ఒక్క స్కిన్ క్లీన్జింగ్ చేసుకోవడానికి ఉందండి. మనకు ఒంట్లో బాగోపోతే నాకు దగ్గు గానీ, జలుబు గానీ, జ్వరం గానీ అయితే నేను అందులో వామాకులు వేసుకుంటాను. మరి పసుపు వేసుకుంటాను. దించే ముందు పసుపు వేస్తాను. లేకపోతే వామాకు వేసుకొని ఆవిరి తీసుకొని పెట్టేస్తాను. ముక్కు నుంచి ఆవిరి తీసుకొని నోటి నుంచి విడిచిపెడతాను. అంటే ముక్కుకి నోటికి ఒక నాలి ఉంటుంది. ఏదైతే ఆ పైపు ఉంటుందో ఆ పైపులో ఉన్న క్రిమికీటకాలన్నీ ఈ వేడి ఆవిరి వల్ల చనిపోతాయి అన్నమాట. సరేనా? దాని తర్వాత నేను మామూలుగా మన ఫేస్ అందంకే కావాలి అని అంటే మీ లెక్క ప్రకారంగా అందమే ఆనందం, నా లెక్క ప్రకారంగా ఆనందమే అందం. పోనీ ఏదేమైనా కావాల్సింది అందమే కాబట్టి దాని టాపిక్ ఇప్పుడు వద్దాం. అయితే ఇక్కడ నేను తీసుకున్నది మీకు చూపించింది ఉత్తి ప్లెయిన్ వాటరే. ఆ ప్లెయిన్ వాటర్ ఏం చేస్తుంది? ఫేస్కి క్లీనింగ్ చేస్తుంది, స్కిన్లో ఉన్న డర్ట్ని తీసేస్తుంది. కాటన్ క్లాత్, వేడి నీళ్ళు, కనవారిచ్చిన పాటు, నాన్నగారు లుంగి, అత్తవారి నీళ్ళు. కన్నవారు అత్తవారు ఎంత అవసరమో చూసారా? సరేనా? అయితే ఇప్పుడు ఇది చేస్తున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఫేస్ని క్లీన్జింగ్ చేస్తుంది, ఫేస్కి రిలాక్స్ ఇస్తుంది, పింపుల్స్ నుంచి ఫ్రీ చేస్తుంది. సరేనా? మరి పింపుల్స్ నుంచి ఫ్రీ చేస్తుంది. ఎప్పుడైతే మీరు స్టీమింగ్ తీసుకుంటారో మీరు కామ్గా కూల్గా ఫ్రీ అవుతారు. ఎందుకంటే ఎప్పుడవని ఎర్లీ మార్నింగే దీపంకే బ్రహ్మముహూర్తం కాదు, ఏ పనికైనా బ్రహ్మముహూర్తమే. ఎందుకంటే తెల్లవారుసరికి మన మైండ్ సెట్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. మరి ఇది కొలాజన్ అనే మెస్కి ప్రొడక్షన్ చేయడానికి పనికొస్తుంది. స్కిన్ ఎలక్ట్రిసిటీని స్టిమ్యులేట్ చేస్తుంది, కరెక్ట్గా రెగ్యులేట్ చేస్తుంది. మరి చూడండి, వయసులో ఉన్న పిల్లలకి పింపుల్స్ వస్తాయి. పింపుల్స్ నుంచి కూడా మనం చక్కగా దూరం అవ్వచ్చు, పింపుల్స్ కూడా ఫ్రీ అవుతాయి. కానీ తస్మై జాగ్రత్త. ఏంటో తెలుసా? రెడ్డిష్నెస్ ఉన్నోళ్ళకి, స్కిన్ డ్రై స్కిన్ ఉన్నోళ్ళకి, పగిలినోళ్ళకి, స్కిన్ పగిలిపోతుంది వాళ్ళకి, ఎంజమా ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తోనే మీరు ఒకళ్ళు స్టీమింగ్ తీసుకోండి. నేను మాత్రం మంతెనాల్ సార్ అడ్వైజ్ ప్రకారంగా స్టీమింగ్ తీసుకుంటున్నాను. హెల్త్ బెనిఫిట్స్ అతను చెప్పినవి ఉన్నాయి, గూగుల్ కూడా కొన్ని ఉన్నాయి. సరేనా? ఇవన్నీ చూస్తే ఎప్పుడైతే మనం స్కిన్కి ఇప్పుడు నేను నో క్రీమ్, నో పౌడర్, నథింగ్ ఈజ్ దేర్. కానీ మన ఒంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మన ఫేస్ అనేది అస్సలు బాగోదు. సరేనా? అది మనం తెలుసుకోవడానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు. మన మటుకు మనం కూడా పోల్చుకోవచ్చు. ఎందుకంటే ఎంత దూరం మీరు నడిచినా మీకు అలసట రాదు. అర్థమైందా? ఆయాసం రాదు. చిన్న చిన్న ట్రిక్స్ మీ ఫేస్ ఫస్ట్ మీకు చెప్పేస్తుంది. లెగిసిన వెంటనే మీ పాదాలు అంటే మీ కాళ్ళు చేతులు నొప్పులు అలాంటివి ఏమున్నా కూడా మీ బాడీ సిమ్టమ్సే. ఇవే నేను తెలుసుకున్నవి. ఇవే మీ యాక్టివ్నెస్లో మీకు యాక్టివ్నెస్ రాదు. మీ ఒక ఫాస్టింగ్ కానీ ఏదైనా చేస్తామంటే మొన్న చేయలేకపోయాను, నిన్న చేయలేకపోయాను. ఈవినింగ్ 4కో ఎంతకో మిల్లెట్స్ కొంచెం ఫ్రూట్స్ ఏవో తినేసాను, అంతే. బ్యాలెన్స్డ్ మిల్లెట్స్ ఉంటే తినేసా. ఫ్రూట్స్, కొంచెం క్యాజు నట్స్, పచ్చి శనక్కాయలు ఒక గుప్పుడు నేను తిన్నవి అవే నేను తిన్నా. సరేనా? ఎక్కువ లెందీ అయిపోతుంది. మనకి మనం తెలుసుకోవడానికి ఎంతో దూరం పరిగెట్టక్కర్లేదు. దాని తర్వాత ఈ యొక్క చూసారా హెయిర్స్ నాకున్నాయి. ఈ అన్వాంటెడ్ హెయిర్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు దీంతో బాధపడుతున్నారు. నేనైతే ప్రతి ఒక్క 3 రోజులకి ఇవన్నీ క్లీన్ చేసుకుండేదాన్ని, ఈ అన్వాంటెడ్ హెయిర్. అయితే నేను నాన్ వెజ్ తిన్ను, నేను పాలు తాగను, నేను ఎంత ప్యూర్గా ఉంటాను, నాకెందుకు ఈ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది అని అనుకున్నా. ఒకటి హెరిడేటరీ, ఇంకొకటి ఆ హెరిడేటరీకి కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. ఎలాగా? మనం తినే ఫుడ్స్ వల్ల.
నేను నేచురోపతి విధానంలో ఉంటే ఇది 6-7 నెలల వరకు కూడా కనిపించదు. కానీ యూజువల్గా ఏదో ఒక విధంగా బయటికెళ్ళో ఎక్కడో ఒక దగ్గర టెంప్ట్ అయి తింటాం కదా, ఉప్పు గట్ట తినేసరికి మళ్ళీ ఇవి గ్రౌన్ అవుతాయి. నేనైతే అందంగా పండించుకోను. మా నాన్నగారు, నాకు నచ్చిన వాళ్ళు, అభిమానస్తులు ఏంటి ఆ పండెంట్రుకలు అవన్నీ రిమూవ్ చెయ్యండి అంటే నేను చేస్తాను. అంటే మీకు నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ ఒక్క తినే ఫుడ్ వల్ల మనం పొందుతున్న బాధలు, కోపం, అసహ్యం ఇవన్నీ కూడా వస్తాయండి. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతున్నారు, సరేనా? ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి ఆరోగ్యం వల్ల. ఎందుకంటే ఈ పని మేము చేయలేమనో, మాకు ఓపిక లేదనో, ఇలా కూడా డబ్బే కాదు అన్నిటికీ ముఖ్యం, ఇలా కూడా ఉంటుంది. అయితే ఈ వీడియో నేను ఇంత దూరం చెప్పడానికి కారణాలు ఏంటంటే, 2 జీవితాలవని, 2 మనసులవని, 2 కుటుంబాలవని విడిపోవడం చాలా ఈజీ అండి. మళ్ళీ పొందడం చాలా కష్టం. కానీ అంత దాకా తెచ్చుకోకుండా మన సమస్యని మనమే ఎలా క్లియర్ చేసుకుంటాము అనేది నా ఒక కాన్సెప్ట్. మీకు మీరే హీరో, మీకు మీరే హీరోయిన్. అది అందంతో కాదు, మీ ఒక విల్ పవర్తో ఉంది. ఎదుటి వ్యక్తి నమ్మి మన జీవితంలోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరిని కూడా బాధ పెట్టద్దండి, ఓకేనా? అయితే మనమేనే మారాలి, లేకపోతే ఎదుటి వ్యక్తినే మారాలి. టైం వస్తుంది, మనం మారితే వాళ్ళు కూడా మారుతారు. అది వెయిట్ చెయ్యాలి. ఇవి జీవిత సత్యాలు. అయితే నాకు తోచింది నేను చేసి, నాకు తెలిసింది నేను చెప్పాను. నేను ఎవరికైనా ఇబ్బంది పెట్టున్నా, బాధ పెట్టున్నా నన్ను మన్నించండి. ఫేషియల్ స్టీమింగ్ హెల్త్ బెనిఫిట్స్ అని ఏంటిది చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఫేషియల్ స్టీమింగ్ తీసుకున్న తర్వాత నేను అంత రిలాక్స్గా నేను ఎప్పటి నుంచో ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు చెప్పగలిసాను. ఈరోజు లెగడం కొంచెం లేట్ అయిపోయింది, ఏ పని అవ్వలేదు, వీడియో లెందీ అయిపోతుంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.